భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈసారి శివమాల ధరించిన భక్తులు ఎక్కువవ్వడంతో శ్రీశైలం కొండంతా శివస్వాములతో నిండిపోయింది. ఈసారి భారీగా ధరించారు శివమాలని. కాలినడకన ఇరుముడి ధరించి భారీగా శివస్వాములు శ్రీశైలానికి తరలి వస్తున్నారు. నిన్నటి ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామి దర్శనం చేసుకోవడానికి ఇన్ని గంటల సేపు మమ్మల్ని ఆపేస్తారా అంటూ నిన్న అక్కడ జరిగిన ఘటన మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమై ఈ రోజు మళ్ళీ అలాంటి సీన్ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్వయంగా కలెక్టర్, ఎస్పీనే రంగంలోకి దిగారు. రద్దీ కొనసాగుతున్న భక్తులకు మాత్రం ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. శివరాత్రికి ముందు బ్రహ్మోత్సవాల వేళ స్పర్శ దర్శనం కోసం దక్షిణ కాశీగా పిలిచే శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. 2 రోజులుగా శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేలాది మంది శివస్వాములు రావడంతో ముందస్తు అంచనా లేక స్వామి దర్శనంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. క్యూ లైన్లతో పాటు ఆలయ పరిసరాల్లో కూడా భారీగా భక్తులు నిండిపోయారు. భక్తుల రద్దీతో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం సైతం రద్దయిపోయింది. తాగునీరు, మౌలిక వసతుల ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన శివస్వాముల ఆందోళనతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ప్రస్తుతం శివస్వాములు, సామాన్య భక్తుల దర్శనాలు ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి. ఆలయ రాజగోపురం క్యూ లైన్స్ దగ్గర ఎస్పీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతోంది. నిన్న ఉదయం నుంచి కూడా భక్తులు భారీగా పెరిగారు. సరైన ఏర్పాట్లు చేయలేదని క్యూ లైన్లలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్వయంగా నంద్యాల కలెక్టరే రంగంలోకి దిగారు. శ్రీశైలం ఆలయానికి వెళ్లి అర్ధరాత్రి 12 గంటల వరకు క్యూ లైన్లు భక్తుల ఇబ్బందుల్ని పరిశీలించారు కలెక్టర్ రాజకుమారి గనియా. రాత్రి నుంచి కలెక్టర్, ఎస్పీ, డీఐజీ అందరూ కూడా శ్రీశైలంలోనే ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. మరోవైపు నల్లమల అడవుల్లో కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య కూడా ఈసారి విపరీతంగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. శివస్వాములు ఇరుముడితో కాలినడకన శ్రీశైలానికి చేరుకుంటూ ఉండగా సామాన్య భక్తులు కూడా అదే మార్గంలో భారీగా తరలి వస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి వెంకటాపురం, శ్రీశైలం పాదయాత్రకు అటవీ శాఖ అనుమతి ఇవ్వడంతో వెంకటాపురం నుంచి పెద్ద ఎత్తున పాదయాత్రగా శ్రీశైలానికి వెళుతున్నారు సామాన్య భక్తులు. వెంకటాపురం, పెచ్చెరువు, దామర్లకుంట, భీముని కొలను, కైలాస ద్వారం, అటకేశ్వరం ద్వారా శ్రీశైలానికి చేరుకుంటున్నారు భక్తజనం. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు పాదయాత్రగా 2 రోజుల పాటు నడిచి ఆ మల్లన్న స్వామి దర్శనం చేసుకుంటున్నారు.